అక్షయ తృతీయ ఏప్రిల్ 19 ఆదివారం నాడు చేసుకోవాలా, ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం చేసుకోవాలా? ఇప్పుడు అనేక మందిలో కలుగుతున్న సందేహం ఇది. అయితే నిజానికి నిర్ణయ సింధు, మరి ధర్మసింధు ఇత్యాది అనేక ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, పండగల పరంగా వివిధ తిథుల పరంగా అవి ఏవైతే అభివర్ణించి ఉన్నాయో, ఏవైతే సూచన చేసి ఉన్నాయో వాటి అనుగుణంగా పరిశీలన చేసినట్టయితే ఏప్రిల్ 19 ఆదివారం నాడు అక్షయ తృతీయ చేసుకోవటం అనేది సబబు. ఎందుకంటే ఏదైతే వైశాఖ శుక్ల తదియ అనేది అపర్ణ వ్యాప్తి అనేది ఉంటుందో, మరి ఇదే రోజు పరశురామ జయంతి కూడా మనం చేసుకుంటాం. కాబట్టి పరశురామ తిథి ఏదైతే జయంతి అనేది ఉందో, ఆవిర్భావ దినోత్సవం అనేది ఏదైతే ఉందో దానికి తదియ అర్ధరాత్రి వ్యాప్తి అనేది ఉండాలి. ఆ రకంగా చూసినట్టయితే కనుక ఇది మనకి మర్నాడు రోజు అంటే సోమవారం నాడు ఇంచుమించుగా ఉదయం 7:40 తదియ వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కనుక ఏ విధంగా చూసినా అది మధ్యాహ్నము లేదు, అర్ధరాత్రి లేదు. కనుక ఏప్రిల్ 19 ఆదివారం నాడు చేసుకోవటం అనేది ఖచ్చితంగా అక్షయ తృతీయలో మరొక సందేహం లేకుండా అందరూ కూడా అదే రోజు చేసుకోవచ్చు. అయితే ఈ రకమైన అసలు సందేహం ఎందుకు వచ్చింది అనేది కనుక ప్రశ్నించుకున్నట్టయితే మనకి ఏదైనా సరే పండుగలు అనేవి కానీ, తర్వాత పుణ్యకార్యాలు అనేవి కానీ మనం సూర్యోదయంలో ఏవైతే ఉంటాయో వాటి పరంగా వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, మనకి ఈ అక్షయ తృతీయ అనేది రోహిణీ నక్షత్రం బుధవారం నాడు కనుక కలిసినట్టయితే కనుక అపర్ణ వ్యాధ అర్ధరాత్రి వ్యాప్తి అనేది లేకుండా ఇది చాలా బహువిశేషమైన దినం. కాబట్టి ఆ రోజు ఇంకా ఎటువంటివి చూడనవసరం లేకుండా ఆ రెండు కలిసిన రోజు ఏ రోజైతే కనుక ఆ రోజే చేసేసుకోవచ్చు అని చెప్పి కూడా ధార్మిక గ్రంథాల్లో తెలియజేయటం అనేది జరిగింది. అయితే సోమవారం నాడు రోహిణీ నక్షత్రం అనేది ఉంటుంది కనుక కొంతమంది బుధవారం లేకపోయినప్పటికీ కూడా రోహిణీ నక్షత్రం అనేది విశేషం కనుక ఆ రకంగా కొంతమంది 20వ తారీఖు అన్నట్టుగా తీర్మానించారు. కానీ ఏదైనప్పటికీ కూడా మనం ఈరోజు అంటే ఇది త్రేతాయుగంలో ఉగాదిగా ఈ అక్షయ తృతీయను చేసుకోవటం అనేది ఉంది. అలాగే ఇదే రోజు పరశురామ జయంతి చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ అక్షయ తృతీయ నాడు ఏదైనప్పటికీ కూడా మనం పెద్దవాళ్ళకి కూడా తిలా తర్పణం వదలటం అనేది మరి అపర్ణ వేళ ఉండటం అనేది అవసరం కనుక ఇదే రోజు చాలామంది వారి పెద్దలకి మనం ఉగాది రోజు ఎలాగైతే తిలా తర్పణాలు వదులుతూ ఉంటామో, సంక్రాంతి రోజుల్లో ఎలాగైతే మన పెద్దలకి వివిధ కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామో అదే రీతిలో ఈరోజు కూడా నిర్వహించుకోవటం అనేది చాలామందికి ఉన్న సంప్రదాయం లేదా ఆచారం. అయితే ఇక్కడ సాధారణ ప్రజలు మరి ఏం చేయాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎటువంటి చిన్న దానం చేసినప్పటికీ కూడా అది అక్షయమైన పుణ్యాన్ని ఇవ్వటం అనే దాంట్లో ఎటువంటి నిర్వివాదం, ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత రెండోది విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఈరోజు మనం ఏదైనా సరే నీటితో కూడిన కుండని కనుక ఎవరికైనా సరే బహుకరించినట్టయితే కనుక అది అమిత విశేషమైన పుణ్యాన్ని మనకి చేకూరుస్తుందని చెప్పి, అలాగే గతించిన మన పెద్దలకి కూడా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని చెప్పి కూడా పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు మరి ఉదక కుండ దానం అనేది లేదా ఉదఘటక దానం అనేది కూడా ఈరోజు చెప్పుకోవటం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఉప్పు కానీ గొడుగు కానీ ఇలా ఏవైనా సరే ఎవరికి తోచిన విధంగా వారు దానం చేసినట్టయితే కనుక అది కూడా అక్షయమైన పుణ్యంగా అభివర్ణించడం అనేది జరిగింది. ఇక సాధారణంగా ఈరోజు మనకి ఎక్కడా కూడా ఏ పురాణాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ ఈరోజు బంగారం కొనాలనేది లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒకవేళ మనం బంగారం కొంటే అది కూడా అక్షయమే మన ఇళ్లలో బంగారు సంపదలు నెలకొంటుంది అని చెప్పి ఒక రకమైన భావనతో ఆ రకంగా చాలామంది దీన్ని ప్రచార వ్యాప్తి కలిగించినప్పటికీ కూడా నిజానికి మనం బంగారం కొనుగోలు కన్నా కూడా చేతనైన ఏదైనా సరే దానం చేసినట్టయితే కనుక మరింత పుణ్యాన్ని అది మనకి చేకూర్చి పెడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక ఈరోజు ఎవరి శక్తానుసారం వారు ఏదైనప్పటికీ కూడా ఇలా వివిధ దానాలు చేసినట్టయితే కనుక అది ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. అంటే మనం ఒక బంగారం కొనడానికి ఏ రకంగా ఆతృత పడుతూ ఉంటామో అలాగే మరి అప్పు చేసైనా సరే బంగారం కొనాలి అని చెప్పి ఉవ్విళ్ళూరుతూ ఉంటాము. అదే రకంగా సరే మనం ఒక 50,000, 10,000, 25,000 ఎంతో కొంత మనం బంగారం కొందాము అనుకుందాం. అయితే అందులో కనీసం ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు మీ చేతనైన సారం
ఏదిలో సరే ఒక దానం చేసినప్పటికీ కూడా మీరు బంగారం కొన్నదానికి పుణ్యం వస్తుందో లేదో అక్షయమైన అది వదిలుతుందో లేదో కానీ ఖచ్చితంగా మీరు చేసే ఆ 10 రూపాయలు లేదా 20 రూపాయలు 30 రూపాయలు ఎంతైనప్పటికీ కూడా అది ఖచ్చితంగా మీకు ఒక అమితమైన పుణ్యాన్ని ఇస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కనుక ఈ రకంగా మనం చేయటం అనేది సరైన పద్ధతి. అలాగే ఈరోజు మరి పరశురాముడిని కనుక ఆరాధించినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఎటువంటి పనుల్లో అయినా సరే విజయం లభించడం అనేది ఉంటుంది. ఆయనలో ఉండే ఏదైతే మన కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఏదైతే ఉంటుందో అది మనలో ఉండే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు శక్తానుసారం పరశురాముడికి ఆయనకి ఏదైనా సరే తెల్ల తర్పణం వదలటం అనేది ఉండగలిగే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఉపవాసం ఉండగలిగటం అనేది కూడా ఏకభక్తం అనేది కూడా చాలా అవసరం. ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక ఆ రకంగా ఈరోజు మనం అందరం కూడా అక్షయ తృతీయని చక్కగా చేసుకుందాం. చక్కటి పుణ్యాన్ని అందరం కూడా సంపాదించుకుందాం.